కాసేపు మనం సమోసా కావాలి, నువ్వేం తినట్లేదేంటి? డైట్ లో ఉన్నాను. డైట్ లో ఉంటే ఇలా ఉన్నావా? అలా లేదు, అలాగే ఉంది సార్ లుక్ అది. అంటే మేము అప్పుడప్పుడు డైట్ లోనే ఉంటాం, సరదాగా కూర్చున్నాం కదా, సరదాగా తినొచ్చు. సమోసా కావాలా? సమోసా కావాలి సార్. ఎదుగు. సమోసా అంటే గుర్తొచ్చింది సార్, మామూలు మీరు కుక్ చేస్తారు ఏమైనా? అప్పుడు హాలిడే ముందు ఏదో హాట్ వాటర్ గ్రీన్ టీ అట్లా. హాట్ వాటర్ ఎలా కుక్ చేస్తారు, దాని రెసిపీ చెప్పి ఒకసారి. రెసిపీ తిన్నాను సార్. గుడ్, వెరీ గుడ్ మేనర్స్, వెరీ గుడ్. ఎటికెట్ చాలా ఎక్కువ ఉంది. హాట్ వాటర్ ముందుకు కావాల్సింది. హాట్ వాటర్ ఆపే. హాట్ వాటర్ సార్ కావాలి. సరే సార్, నాకు ఇంకోటి, నాన్నగారి సినిమాలో ఏదైనా మంచి సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు మీరు? ఒక 100 సార్లు చెప్పుంటాను ఇది. నేను 100 సార్లు చూడలేదు సార్, సారీ. అర్థమైంది. హలో బ్రదర్. హలో బ్రదర్. కాకపోతే కొంచెం భయం, ఎందుకని? చేయగలుగుతానా లేదా అని కాదు, అసలు అట్లాంటి కొన్ని ఐకానిక్ సినిమాలు ఉంటాయి కదా, ఎందుకు ముట్టడం అని. మనం పెంట చేస్తే కొన్ని బంగారంలో ఆల్రెడీ ఫామ్ అయిపోయారు, అట్లా స్టోన్లో రాసిస్తుంది కదా, ఎందుకు దాన్ని టచ్ చేయడం? నాకెందుకో ఒక ఆధ్యాత్మిక చిత్రం కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమయ్య లాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? ఆ సౌమ్యత ఉంది. ట్రస్ట్ మీ, ప్రామిస్. నిజమే. ఏం చేయమంటావు చెప్పు. అన్నమయ్య. అన్నమయ్యనా? వెల్, అన్నమయ్య చేయమంటే ఇంకా భయపడతాను నేను. హలో బ్రదర్కే భయపడితే అంటే మనకి దానికి ఐ బిలీవ్ దానికి ఒక కాలింగ్ రావాలి. అవునండి. ఇప్పుడు అన్నమయ్య చేయడానికి రాఘవేంద్రరావు గారు, మా ఫాదరు, కీర్వాణి గారు, వీళ్ళందరూ వాళ్ళకు కాలింగ్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అట్లాంటి కాలింగ్ వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. మీ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, నేను వస్తానండి. వద్దు, తినే పడకూడదు. ఫుడ్ వేస్ట్ అవ్వదు అసలు, పైగా నా మీద అసలు వేస్ట్ చేయద్దు. ఇప్పుడు మీరు సినిమా, క్రికెట్ ఈ రెండు కాకపోతే ఎస్, మిగతా ఫీల్డ్ అంటే ఏ ఫీల్డ్ మీకు ఇష్టం? మామూలుగా ఫుడ్ ఫీల్డ్. ఫుడ్ ఫీల్డ్. చేతు గారికి అలాగే ఉంది కదా ఫుడ్ మీద. ఆయన ఏమంటారు, ఆయన దాన్ని బిజినెస్ చేస్తారు, నేను ఓన్లీ ఇంట్రెస్ట్, ప్యాషన్, ఇట్లా తినడం, కళ. ఇంట్లో కూర్చుని మెక్కేయడం. మామూలుగా మీరు మామూలుగా 2 ఉంటే ఒకలా ఉంటారు, 3 ఉంటే ఒకలా ఉంటారు, 10 మంది ఉంటే ఒకలా ఉంటారు. అంటే అవును, ఎవరైనా అంతే, నేను అంతే. నువ్వు ఉంటే ఇంకోలా ఉంటావు. కరెక్ట్. సో ఇలా చిన్నప్పుడు ఇంకా వేరేలా ఉండేవాళ్ళేమో కదా. ఆ టైంలో నాన్నగారు ఎప్పుడైనా అలా వేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు? అంత గుడ్ బాయ్ మీరు? అంత గుడ్ బాయ్? గుడ్ బాయ్ అని కాదు, తెలియకుండా చేస్తారు. మ్యాక్సిమం ఏం చేసేవాడిని, బ్యాడ్ కిడ్నీ ఏం కాదు చిన్నప్పుడు. అలా అని బోరింగ్ కూడా కాదు. చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఆ విషయంలో కొంచెం పడేయి. కాకపోతే కొట్టేవాళ్ళు కాదు. అంటే పడే అంటే తిట్లా? అంతవరకే. అప్పటికి ఆయన మ్యాసివ్ యాక్షన్ హీరో, సో ఆయన వాయిస్కి నేను భయపడేవాడిని. మన సినిమాలు చూస్తాను కదా, ఎవ్రీడే ఫస్ట్ షో వెళ్తాను, ఆయన డిష్యూమ్ స్క్రీన్ పైన వేస్తుంటే నాకు ఇది డైరెక్ట్గా ఇంట్లో ఆయన అఖిల్ అన్నారనుకో ఫీస్ట్ అక్కడే వేసాడు. అఖిల్లోనే చాలా ఉంటాయి. అంతే. ఏమైనా ఒక తిట్టా చాలా బోరింగ్ ఉంటుంది ఆన్సర్. పర్లేదండి, చాలా బోరింగ్ ఉంటుంది. పర్లేదు. అంతే, అఖిల్తోనే ఆపేవారు. అంతేనండి. అంతే. అయితే ఓకే. అంత భయం ఉండేది అప్పుడు.